నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బిడ్డల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, ప్రజలను మోసం చేయడమే ఆ పార్టీల సిద్ధాంతమన్న మోదీ. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మోదీ కా పరివార్, దేశం తన కుటుంబం అంటున్న ప్రధాని. ఎల్ఆర్ఎస్ ను ఎన్నికల అస్త్రంగా వాడుకున్నారు. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్. టీడీపీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా? వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కోటంరెడ్డి. లంచం కేసులో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 ఎన్నికలే బీజేపీ లక్ష్యంగా దూసుకుపోతుంది. పార్లమెంట్ ఎన్నికలో విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లను సాధించి చరిత్ర సృష్టించేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో మరోసారి మోదీ సర్కార్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. అయితే ప్రధాని మోదీకి కుటుంబం లేదని ప్రతిపక్ష నేత లాలూ ప్రసాద్ యాదవ్ హేళన చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న మోదీ అభిమానులు, బీజేపీ నేతలు తామంతా మోదీ కుటుంబమే అంటూ ట్వీట్ చేస్తున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, అలాగే బీజేపీ ఎంపీలు, కీలక నేతలు తమ ట్విట్టర్ ఖాతాలో వారి పేరు పక్కన మోదీ కా పరివారం చేర్చుకున్నారు. దీంతో అనేక మంది బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోదీకి సపోర్ట్గా మోదీ కా పరివార్ ట్యాగ్ లైవ్ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్లో బీజేపీ సంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తూ తనకు పరివారం లేదని కొందరు అంటున్నారని, దేశంలో 140 కోట్ల మంది తన కుటుంబమే అంటూ స్పష్టం చేశారు. వారి కోసమే తాను ఇంటిని వదిలి బయటకు వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. 2024 के चुनाव का अपना असली घोषणा पत्र निकाला है। मैं इनके परिवारवाद पर सवाल उठाता हूं तो इन लोगों ने बोलना शुरू कर दिया है कि मोदी का कोई परिवार नहीं है। अब तो कल ये कह देंगे कि तुम कभी जेल में तुझे सजा नहीं हुई इसलिए तुम राजनीति में नहीं आ सकते, ये भी कह देंगे। तेलंगाना के मेरे भाइयों बहनों, मेरा जीवन खुली किताब जैसा है। मेरा पल पल सिर्फ और सिर्फ आपके लिए होंगे। देश के कोटि कोटि लोग मुझे अपना मानते हैं। अब इन्होंने 2024 के మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ముషీరాబాద్ లో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించడం లేదని బోలక్పూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్, మేయర్ విజయలక్ష్మి మధ్య వాగ్వాదం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్, కార్పొరేటర్లు పిలవడం లేదంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఆరణి శ్రీనివాసులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిశాక వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. వైసీపీలో జగన్ తనకు అన్యాయం చేశారని, 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన తనను అవమానించారని శ్రీనివాసులు విమర్శలు చేశారు. ఆరణి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీకి ఆరణి ద్రోహం చేశారంటూ ఫైర్ అయ్యారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారని దుయ్యబట్టారు. జనసేన పార్టీలోకి వెళ్లారని తెలియడంతో వైసీపీ నుండి సస్పెండ్ చేశామన్నారు. నిజాయితీగా పనిచేయాలంటే ఏపీలో సాధ్యం కాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. తిరుపతి ఎస్పీ మల్లికా ఖర్గేను 20 రోజుల్లో ఎందుకు బదిలీ చేశారో సీఎం చెప్పాలన్నారు. తులసివనం లాంటి తిరుపతిని వైసీపీ గంజాయి వనంగా మార్చిందన్నారు. గంజాయి సరఫరాలో వైసీపీ నేతల ఒత్తిడి ఉండడం ఎస్పీ అరెస్టు చేసిందన్న భయంతో బదిలీ చేయించారన్నారు. వైసీపీ భాషలో నిజాయితీకి బహుమానం బదిలీనా అని ప్రశ్నించారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ను ఏపీలో పొలిటికల్ సర్వీస్గా వైసీపీ మార్చిందన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి నిజాయితీగా పనిచేయాలనుకుంటే, నిజాయితీగా పనిచేస్తే, నిజాయితీగా పని చేయాలనుకుంటే బదిలీ చేసే రాష్ట్రం, బదిలీ చేసే అధికార పార్టీ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లోనే. నిజాయితీగా పనిచేయాలన్నా, నిజాయితీకి మారుపేరుగా నిలబడాలన్నా మాకు వద్దు. 20 రోజుల ముందు తిరుపతికి వచ్చినటువంటి ఎస్పీ గారిని, ఒక మహిళని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకి లోబడి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు ఒత్తిడికి లోబడి ఈరోజు ముఖ్యమంత్రి మహిళా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరించారు. ఇది మంచిది కాదు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎస్పీ గారిని తిరిగి తిరుపతి పుణ్యక్షేత్రానికి నియమించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాం. నిజాయితీగా గట్కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్తో హైదరాబాద్ శివారు ప్రాంతం ప్రజలకు ఉపశమనం లభించింది. గట్కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ ట్రైన్ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభిస్తున్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ టైమింగ్స్ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చర్లపల్లి, గట్కేసర్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే ఐటీ ఉద్యోగులకు ఉపయోగంగా ఈ సర్వీసును ప్రారంభిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంకం పూరించనుంది. ఈ నెల 12న కరీంనగర్ ఎన్నికల ప్రచార సభను గులాబీ పార్టీ నిర్వహించనుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. రేపు కొంతమంది అభ్యర్థుల పేర్లు బీఆర్ఎస్ ప్రకటించే అవకాశాలున్నాయి. నేడు కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రేపు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అభ్యర్థుల విషయంలో కసరత్తు చేస్తున్న అధినేత కేసీఆర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. నేతల అభిప్రాయాలు, సూచనలు తీసుకుని పార్టీ ప్రకటించాలని భావిస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా వారికి తెలియజేశారు. ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికల ప్రచార సమర శంఖారావాన్ని పూరించనున్నారు కేసీఆర్. ఉద్యమకాలం నుండి బీఆర్ఎస్కి సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బస్సు యాత్రలు, రోడ్ షోలు, మండల స్థాయిలో పార్టీ మీటింగులకు ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ పై వ్యతిరేకతను అస్త్రంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. ఈ సభ ద్వారా ప్రజలను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టనుంది.
లోక్సభ ఎన్నికలకు 2 జాతీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తుంది. కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా మాజీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తగ్గలేదని, ఇదే తరుణంలో కాంగ్రెస్ పై 2 నెలల్లోనే వ్యతిరేకత. పేదోడి వ్యాధులను టార్గెట్ చేసుకుంటూ సాగుతున్న అక్రమ మెడిసిన్ దందాపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. చూపలను ఆకట్టుకునేలా తప్పుడు ప్రకటనలు చేస్తున్న నకిలీ మెడిసిన్ పై డ్రగ్ కంట్రోల్ దృష్టి సారించింది. మనుషుల జబ్బులకు ఈ ప్రత్యేక ఆయిల్ వాడితే మటుమాయం అవుతాయని నమ్మబలికే మాటలు చెప్పి ఆయిల్ తయారు చేసి అమ్ముతున్న ముఠాకు చెక్ పెట్టారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. తెలంగాణలో గత 3 నెలల నుండి డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు ఎక్కువయ్యాయి. అనధికారిక నిల్వలు, ఇల్లీగల్ డ్రగ్ కార్యకలాపాలు, ఎటువంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపులు, కల్తీ మెడిసిన్, ఇలా డ్రగ్పై దృష్టి సారించి తనిఖీలు చేస్తూ పలు మెడిసిన్స్ను స్వాధీనం చేసుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు 2 చోట్ల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు నల్గొండ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్లోని శాలిబండలో తనిఖీ చేసి అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, అయో ఆర్గానిక్ వాల్నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజీ ఆయిల్స్ సీజ్ చేశారు. నల్గొండ జిల్లా ఇర్కిగూడెం గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద 41 రకాల అక్రమ మెడిసిన్ సీజ్ చేశారు. వాటి విలువ దాదాపు 45,000 ఉంటుందన్నారు. నకిలీ మెడిసిన్స్, కల్తీ మందులపై దృష్టి సారించి సీజ్ చేస్తూ నిర్వాహకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. తప్పుడు ప్రకటనలు చేస్తున్న షాపులు, మెడిసిన్పై దృష్టి సారించిన తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, అయో ఆర్గానిక్ వాల్నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజీ ఆయిల్స్ పేరుతో నకిలీ తయారు చేస్తున్నారని గుర్తించారు. మనుషుల వ్యాధులకు సంబంధించి క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం జబ్బులు మాయమైపోతాయంటూ తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉండడంతో హైదరాబాద్ శాలిబండలో పక్కా సమాచారంతో హైదరాబాద్ జోన్ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శాలిబండలో నకిలీ లేబుల్స్తో ఆయిల్ తయారు చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, అయో ఆర్గానిక్ వాల్నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజీ ఆయిల్స్ అన్ని బాటిల్స్ను సీజ్ చేశారు. పట్టుబడ్డ స్టాక్ మొత్తం 21,000 విలువ ఉంటుందని అంచనా వేశారు అధికారులు. అయితే ఇలాంటివి ఎక్కువగా అనారోగ్య బారిన పడేలా చేస్తాయని, క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం జబ్బులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని, ఇలాంటి తప్పుడు ప్రకటనలను నమ్మొద్దని డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలోనూ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇర్కిగూడెం గ్రామం దామెరచర్ల మండలంలోని ఓ మెడికల్ షాప్లో తనిఖీ చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆర్ఎంపీగా దాసరి మల్లయ్య మెడికల్ షాప్ నిర్వహిస్తూ క్లినిక్ పేరుతో వైద్యం చేస్తున్నట్లుగా గుర్తించారు. తనిఖీల్లో 41 రకాల మందులను సీజ్ చేశారు అధికారులు. పట్టుబడ్డ మెడిసిన్ అన్ని కూడా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, దగ్గు సిరప్లు, యాంటీ అల్సర్, యాంటీ డయాబెటిక్స్ మందులుగా గుర్తించారు. అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్ఎంపీ దాసరి మల్లయ్య మెడికల్ షాపుకు ఎవరు ఎలా మెడిసిన్స్ ఇస్తున్నారనేది నల్గొండ యూనిట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు విచారణ చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా డ్రగ్ నిర్వహణ, డ్రగ్స్ అమ్మకాలు చేసిన నేరమని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆర్ఎంపీలను హెచ్చరించారు. ఇలా నకిలీ మందులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు పేదోడి వ్యాధులను టార్గెట్గా చేసుకుని అమ్మకాలు చేస్తున్న మందులను నమ్మొద్దని డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచిస్తున్నారు. ఇకపై ఇలాంటి నిర్వాకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అంటున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినంగా వ్యవహరిస్తామని మెడికల్ ఫార్మా కంపెనీలు, గోడౌన్ ఓనర్లను హెచ్చరిస్తున్నారు. ఇల్లీగల్ డ్రగ్ నిల్వలు, నకిలీ మందులు ఇలా ఏది నిర్వహించినా టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. జగన్ పరిపాలన మొత్తం విధ్వంసమే అన్నారు తిరుపతి టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కానుసన్నల్లోనే ఐఏఎస్, ఐపీఎస్లో పనిచేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఎస్పీ బదిలీ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
దొంగ ఓట్లపై నివేదిక తయారు చేయడమే ఎస్పీ చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు. మరో నేత తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఎస్పీ బదిలీపై నిరసనకు బయలుదేరిన టీడీపీ నేతల అరెస్ట్ చేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షకుడుగా ఉండాల్సిన ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెడుతున్నారని మదనపల్లి టీడీపీ నేత దొమ్మలపల్లి రమేష్ మండిపడ్డారు. మదనపల్లిలో టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సంపదను దోచుకుంటూ ప్రజలపై భారం పడేలా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకుంటున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధి కోరుకుని టీడీపీని గెలిపించాలని కోరారు. 42 రోజులు అప్పుల వేటలోనే ఉన్నారు. దాదాపు రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేసినారు. సచివాలయాన్ని ఏందయ్యా తాకట్టు పెట్టేది? ఓ బ్యాంకు ఒప్పుకోలేదని ఇంకో బ్యాంకుకు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెడితే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పాలనలో మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో 20 ఏళ్ళు వెనక్కు పంపించేసినావు అభివృద్ధి పరంగా. ఈరోజు ప్రతి ఒక్కరి మీద లక్షలాది రూపాయలు ఒక్కొక్క తల మీద ఈరోజు అప్పు మళ్ళా సిగ్గు లేకుండా ఏ రూపంలో మళ్ళా ఓటు అడగను సిద్ధమని. Yes, KV Bulletin updates. For more updates, keep watching Swatantra News.